స్తుతులు స్తోత్రాలు. శ్రేష్టమైన ఉదయకాల సమయమును సహవాసాన్ని మనకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ మన హృదయములు సంతోషంతో ఆనందంతో ఆయనను స్తుతించి కీర్తించి మహాపరిచర్యగా ఉండటానికి ఎల్లప్పుడూ స్థిరంగా సిద్ధంగా ఉండడం. దేవా, నా హృదయం స్థిరమాయను, నేను పాడుతూ స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేయను. స్వరమండలమా సితారా మేలుకునేది, నేను వేకువని లేచెదను. ప్రభు మనకు కావాలి, అనుదినం కావాలి, అనుక్షణం కావాలి. ఆయన రక్షణ కావాలి, ఆయన ప్రేమ కావాలి, ఆయన కాపుదల కావాలి. అయితే దేవుణ్ణి స్తుతిస్తూ అందు నిమిత్తము ఏకంగా కూడి ప్రభువును ఆరాధిద్దాము, మహిమపరుస్తాము. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నైను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నైను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవును, మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని అర్థిస్తుంటున్నాము, ప్రార్థిస్తుంటున్నాము. మీరు మాకు కావాలి, మీ తోడు కావాలి, మీ దీవెన కావాలి, మీ ప్రేమ కావాలి. మీ చేత బలపరచబడాలి, స్థిరపరచబడాలి, దినమంతా నడిపించబడాలి. పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ శ్రేష్టమైన సన్నిధి సహవాసం అనుగ్రహించడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాట్లాడనే వింటున్న మీకు మీ పరిశుద్ధ హస్తాలకు నన్ను అప్పగించుకుంటూ శిలువ చాటును మరుగుపరిచిన తండ్రి, యుక్తమైనది, యోగ్యమైనది ప్రతి మాట మీ నుండి వచ్చినదే ఉండుటట్లుగా సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి నిమిత్తము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ, ప్రభువా, మరొకసారి మీరు మాకు కావాలయ్యా, మీరు మాకు కావాలయ్యా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు
ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అందరికీ ఫెమిలియర్, ప్రతి ఒక్కరు ఎరిగినటువంటి వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మరి గత మంగళవారము మన ఆరాధనలు, వాక్య ధ్యానములు ప్రభుని గురించి నిత్య నిబంధన, రక్తం వలనైన నిత్య నిబంధన, కొత్త ఒడంబడిక అన్న వాక్యమును ధ్యానించున్నాము. అనుబంధంగా మరి కొనసాగింపు ప్రభువు అనిత్య నిబంధన ద్వారా మరణ పునరుత్థానములు, ప్రభు శిలువ మీద మరణించటము, తిరిగి లేచటం ద్వారా చిందించబడినటువంటి అపరిశుద్ధ రక్తం ద్వారా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా పాపం విషయమై చనిపోయిన ప్రతి ఒక్కరూ నీతి విషయమై జీవించటానికి ప్రభువు పొందినటువంటి ఆ గొప్ప మరణము, ఆ గొప్ప పునరుత్థానము, ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడినటువంటి పడటం వలన మనం కూడా ఆ మరణ భయం నుండి తప్పింపబడి పునరుత్థానము పొందిన వారంగా, దురాత్మ తొలగింపబడి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారంగా, రోమపత్రిక 8వ అధ్యాయం 14-17 వచనములలో చెప్పబడినట్లుగా ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడరో వారందరూ దేవుని కుమారులైందురు, క్రీస్తుకు వారసులైందురు. అవును, మరి దీనికంతటికీ కారణము ఈ గొప్ప ఔన్నత్యము, ఈ గొప్ప రక్షణ కార్యము, ఈ గొప్ప నిత్య జీవము మనకు అనుగ్రహింపబడటానికి, దొరకటానికి కారణము మరి మనం చదివినటువంటి వాక్య భాగము. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని చేత ఈ లోకానికి పంపబడినటువంటి ప్రభు. ఇందు నిమిత్తం అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఏ ఆత్మ కూడా నశింపనేరకుండానట్లు నిత్య జీవం పొందాలన్న ఉద్దేశము కలిగినటువంటి తండ్రి తన అద్వితీయ కుమారునిగా మన మధ్యకు యేసుక్రీస్తు ప్రభువును పంపినాడు. పంపడం వలన జరిగింది కింద రాయబడినటువంటి వాక్య భాగంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటకే కానీ లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు, తీర్పు తీర్చుటకు పంపలేదు. కానీ కేవలము రక్షణ కార్యం జరగించడానికే దేవుడు పంపించాడు. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండి ఉంటుండగా, మరి ఆ పాపం ప్రతి హృదయాన్ని ఏలుతుంటుండగా, పాపం వలన వచ్చే జీతం మరణమైంటుండగా, ఆ మరణం వలన నిత్యము నరకాగ్నికి లోను కాకుండాన్నట్లుగా ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యం, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. అందువలన క్రీస్తు మనకు అనుగ్రహింపబడ్డాడు. మనకు రక్షణ కార్యం మన మధ్య జరగటానికి మరి అది ఇంతటితో ఆగకుండా తరతరములు, రాబో తరములన్నిట్లో కూడా ఆ సువార్త లేకపోతే ఆ రక్షణ కార్యము విస్తరించటానికి దేవుని యొక్క నిర్ణయమైన ప్రణాళిక అయిన నిరంతర నీతి రాజ్యం ఏర్పడటానికి మరి ఎంచుకున్నటువంటి మార్గమైంటున్నది. తను ఒకడే ఒక కుమారుని లోకాన్ని ప్రేమించాడు కనుక దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నటువంటి వాస్తవాన్ని మనం నిత్యము జ్ఞాపకము ఉంచుకోవాలి. అది కేవలము మనము నిత్య జీవము పొందటానికి, నిరంతరము జీవించటానికి, నిత్యము ఆయనందు సంతోషించి ఆనందించటానికి ఈ కార్యార్థమై ఈ మిషన్ మీద యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించబడ్డాడు. మరి ఆ కార్యము నెరవేర్చబడటానికి
పంపించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అది సంపూర్ణంగా నెరవేర్చి మరి తన తిరిగి పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడైన వాటికి నిమిత్తము ఆరోహణం కావలసి ఉంటుండగా ప్రభు తిరిగి మరి తను ఏర్పరచుకున్న శిష్యులను పంపిస్తుంటున్నాడు. తను ఏర్పరచుకున్న శిష్యులను ఆ కార్యార్థమై ఆ మిషన్ మీద పంపిస్తూ ఉంటున్నాడు ప్రభు. మరి అది విస్తరించి శాఖోపశాఖలై లోకమంతటా కూడా మరి ఆ రక్షణ కార్యము జరగాలని ప్రభు ఉద్దేశము ఆదేశము ఉంటున్నది. ఈ వర్తమానాన్ని గురించి మనము మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ స్పష్టంగా రాయబడినటువంటి విషయం మనము ఒకసారి చూద్దాము. 16వ వచనం నుండి చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి. పదకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొనకు వెళ్తే వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిసం ఇచ్చుడి. ఇది ప్రభు యొక్క కార్యము, ప్రభు యొక్క మిషన్. ప్రభు ఏర్పరచుకున్న శిష్యుల ద్వారా తను లోకంలో ప్రవేశింపచేసినటువంటి రక్షణ కార్యము విస్తరింపచేయటానికి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మరి సువార్త ప్రకటించండి, అంతేకాకుండా బాప్తిస్మం ఇవ్వండి. మరి ఇది యేసు ఆజ్ఞాపించినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఈ కార్యము జరగటానికి శిష్యులను ఏర్పరచుకున్నటువంటి కార్యం. మరి ఈ రక్షణ కార్యము అన్నది మనం ఇంతకు ముందు చూసినట్లుగా మరి దేవుని చేత ఎందరూ నడిపింపబడుదురో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు, వారసులై ఉంటున్నారు. ఆ వారసులుగా దేవుని కార్యము జరగాలి అంటే మరి దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ వలన, క్రీస్తు ఆత్మ వలన దేవుని సేవ పరిపూర్ణం కావాలి. ఇది ఈలోక సంబంధమైనటువంటి కార్యం కాదు. ప్రభు ఆత్మ చేత నింపబడి ఆత్మ బలం చేత శక్తి చేత నింపబడినటువంటి వారుగా మరి ముందుకు సాగవలసినటువంటి కార్యము అందరి మీద ఉన్నటువంటి మనం గుర్తించాలి. ప్రభు అందరి కోసం లోకం కోసం ఎంతగా ప్రేమించినందుకు వచ్చినాడు అన్నటువంటి ప్రమాణము మనము ముందుకు సాగవలసినటువంటి అంశంగా మరి ఆ ప్రేమను బట్టి ప్రభు ఏమో ఆశిస్తున్నాడు, అలాగే మనం ప్రేమించగలగాలి. ఆ ప్రేమ వలన ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి ప్రభు ఆత్మను పొందాలి. ఆ విషయము స్పష్టం చేస్తూ ఆయన పంపదలుచుకున్నటువంటి నెరవేర్చబడవలసినటువంటి కార్యం నిమిత్తము పేతురు ద్వారా మనకు ఆదేశిస్తున్నటువంటి విషయంగా మనం చూస్తే, ఆరోహణమయ్యేటప్పుడు ప్రభు పేతురును ముమ్మారు అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ఇది ప్రేమకు సంబంధించిన కార్యము, లోకానికి సంబంధించిన కార్యము. ప్రేమతో కూడింది, ఆత్మతో కూడింది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారందరికీ దేవుని ఆత్మచేత నింపబడతారు. ఎందుకంటే ప్రభువును అంగీకరించిన వారు కాబట్టి, విశ్వాసం ఉంచిన వారు కాబట్టి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు కాబట్టి ఆ ప్రేమ చేత నింపబడాలి. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ కావాలి. అందుకే పేతురును ప్రశ్నిస్తుంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తుంటున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ జవాబు మనల నుండి ఆశిస్తుంటున్నాడు. అప్పుడు మనకు అప్పగించబోయేటటువంటి పని ఏంటంటే, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను కాయము. ప్రభు ఆశిస్తుంటున్నది ఏంటంటే, ఆయనను ప్రేమించగలిగిన వారు ఆయన కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలరు అని. ఆ ప్రేమ అన్నది మరి ప్రతి ఒక్కరిని కూడా, అంటే నా గొర్రెలను కాయము, నశించే గొర్రెలను కాయాలి, పాలిచ్చే వాటిని కాయాలి,
మరి ఆపదలలోనూ వాటిని కాయాలి. అన్ని రకాలమైనటువంటి పరిచర్య అక్కడ జరగాలి. వాటిని పచ్చిక బయళ్ళకు నడిపించాలి. జీవాహారమైనటువంటి యేసు వద్దకు నడిపించాలి. జీవజల ఊట అయినటువంటి యేసు వద్దకు నడిపించాలి. ఆ రక్షణ కార్యం వలన ఆ జీవజల నదులు వారి కడుపులో నుండి పారటం ద్వారా అనేకులు మరి అనేకుల దాహం తీర్చడానికి మరి ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఇది. ప్రభు అంటున్నాడు, మీరు 2 నేరాలు చేసి ఉంటున్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉంటున్నారు. రెండవది నీరు నిల్వని తొట్లను మీరు తొలిపించుకొని ఉంటున్నారు. బద్దలై చీలికలతో కూడినటువంటి తొట్లను తొలిపించుకుంటున్నారు. ఇది మీరు చేస్తున్న నేరాలు. మరి అటువంటి స్థితిలో నుండి మరి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడటానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంచుకున్నటువంటి మార్గము శిష్యులను ఎంచుకున్నాడు. వారిని పంపిస్తూ ఉంటున్నాడు. ఆ పంపడం ద్వారా వారు చేయవలసినటువంటి ఆ సేవ అన్నది క్రీస్తు ఆత్మ ద్వారా జరిగింపబడవలసినటువంటి సేవ అయి ఉంటున్నది. ఆ ఆత్మ కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు దేవుని పూలి నడుచుకుంటారు. మరి దేవుని ప్రేమ కలిగి ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా దేవుని సంబంధమై ఉంటున్నది. కాబట్టి ఆ ప్రేమ అన్న దాంతో నింపబడితే తప్ప, లేకపోతే ఆ కార్యం అన్నది అసంపూర్ణము, అసమాధానంతో కూడుకున్నటువంటిది ఉంటున్నది. అందుకే ప్రభువు వారి మీద వారి హృదయాలను నింపింది ఆ పరిశుద్ధాత్మ శక్తితో, జీవంతో నింపినాడు. ఒక్క అపోస్తులే, ఒక్క పేతురు, ఒక శిష్యులే కాదండి, ఏర్పరచుకున్న అపోస్తులందరూ కూడా మరి దేవుని యొక్క ఆ రక్షణ కార్యం అన్నది జరిగిస్తూ, ఆ రక్షణ కార్యం అన్నది మరి జరిపించబడటానికి అన్ని విధాల మరి అన్ని దిశలలో ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రతి అంశంతో ముడిపడి ఉండి సంపూర్ణంగా దేవుని మార్గంలోనికి నడిపించబడటానికి ఏర్పాటు చేయబడినది. అందుకే అపోస్తలుల ద్వారా మరి అద్భుత కార్యాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, స్వస్థత కార్యాలు జరిగినాయి, చనిపోయిన వారిని లేపబడినారు. సమస్తము కూడా దేవుని పోలి నడుచుకోవటానికి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ బలం చేత, ఆత్మశక్తితో, ఆత్మ జీవంతో నింపబడినటువంటి వారుగా మరి కొనసాగినటువంటి స్థితి. పరిశుద్ధమైనటువంటి దేవుని సేవ అన్నది ఆషామాషిత కాదు. అది దేవుని ఆత్మచేత నింపబడితే మాత్రమే అది ఆ పరిశుద్ధమైనటువంటి సేవ. ప్రభువును పోలి నడుచుకున్నటువంటి వారంగా ఆయన చేసిన సేవకు సంపూర్ణత మన ద్వారా జరగటానికి దేవుడు ఇష్టపడినటువంటి వారుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ ఆ ప్రేమకు సంబంధించినటువంటి విషయంగా ఆ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఆ ద్వితీయ కుమారుని ద్వారా లోకానికి కలిగినటువంటి ఏంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవం అనుగ్రహించడానికి, ఆ నిత్య జీవము సంబంధంగా మనము ఒక విషయంలోనికి వస్తాము. మరి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని ముఖ్యాంశాలను మాత్రము ధ్యానం చేసుకుందాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వారు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కనిపిస్తుంటున్నాడు, ఒక లేవీయుడు కనిపిస్తుంటున్నాడు, ఒక యాజకుడు కనిపిస్తుంటున్నాడు, ఒక సమరయుడు కనిపిస్తుంటున్నాడు. ఇక్కడ ప్రభువుతో కలిగినటువంటి మాటల సందర్భంగా అక్కడ దొర్లినటువంటి విషయాలను చూస్తే మరి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ఉపదేశించేవాడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిత్య జీవానికి వారసుడొకటకు నేనేం చేయాలి? ఆ నిత్య జీవం వారసుడొకటకు యేసుక్రీస్తు ప్రభు అన్నవాడు ఈ లోకంలోకి
వచ్చాడు. ఆ వాస్తవంను బట్టి మరి ఇక్కడ ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి సమాధానం, ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమింపాలి. దానికి క్వశ్చన్ ట్యాగ్ యాడింగ్, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలి. నీ నీ ఎదురుగా ఉన్న పొరుగువాన్ని నువ్వు ప్రేమించగలిగితే సంపూర్ణంగా నీ దేవుని ప్రేమించినట్లే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో. ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఆ పొరుగువాడిని ప్రేమించాలంటే ఆ పొరుగువాడు ఎలాంటి వాడైనా ఉండొచ్చు. అంగహీనుడై ఉండొచ్చు, దుర్మార్గుడై ఉండొచ్చు, దుష్టుడై ఉండొచ్చు, సాతానుచే పట్టుబడిన వాడై ఉండొచ్చు, పేదవాడై ఉండొచ్చు, మరి అనారోగ్యంతో ఉండొచ్చు. ఏ స్థితిలోనైనా ఉండొచ్చు ఆ పొరుగువాడు. ఆ పొరుగువాడిని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించాలి. అప్పుడే నీ దేవుని ప్రేమించినట్లు. నువ్వు చూస్తున్న నీ కన్నులు ఎదురుగా ఉన్న పొరుగువాడినే ప్రేమించలేకపోతే చూడలేని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అది కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో. ప్రభు ఉద్దేశము ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్, కానీ యూ హ్యావ్ టు డూ దట్. మీరు రక్షణ పొంది ఉన్నటువంటి వారు, నిత్యజీవము పొందటానికి ప్రభు ఏర్పరిచిన మార్గంలోకి వచ్చిన వారు సంపూర్ణంగా ప్రభువును ప్రేమించినాము అన్నదానికి మరి దృష్టాంతం ఉండాలి. అది కనుగొనవాలి. చుట్టూ చూస్తున్న జనాలు గ్రహించాలి. మన మనస్సాక్షి ఒప్పుకోవాలి. మన ఆంతర్యము ఒప్పుకోవాలి. మనలో ఉన్న ప్రతి బలహీనత మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ బలహీనతతో కూడా నువ్వు ప్రభువును పూర్ణంగా ప్రేమించలేవు. నీ పూర్ణ శక్తితో ప్రేమించలేవు. ఎప్పుడైతే ఆయనను పరిపూర్ణంగా ప్రేమించగలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు, స్పష్టమైనటువంటి కార్యాలు, ప్రభు నెరవేర్చినటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా జరగాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ కార్యాలు మరి నీవు నిరంతరం జీవిస్తున్నావు అనటానికి సాదృశ్యము. నిత్యము ప్రభుతో ఉన్నావు అనటానికి సాదృశ్యము. నువ్వు ప్రభు పరిశుద్ధ సహవాసంలో ఉన్నావనడానికి సాదృశ్యము. అందుకే ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు, నిత్య జీవం పొందాలంటే ఈ పరిపూర్ణమైన ప్రేమ అవసరము అంటున్నాడు. మరి ఇక్కడ ప్రభు మరి ఆ పొరుగువాడు ఎవడు అన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి ఉపమానం మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే. అక్కడ జరిగినటువంటి వాస్తవం ప్రభు విశదీకరిస్తున్నటువంటి వాస్తవం ఏమంటే, ఒక శ్రేష్టమైనటువంటి ప్రభుని ఎరిగినటువంటి మార్గంలో నుండి తప్పిపోయే మార్గంలో, పడిపోయే మార్గంలోకి ఒక దురాలోచన, దుష్టశక్తి ఆవహించినటువంటి ఒక వ్యక్తిని మనకు అక్కడ ప్రవేశపెడుతుంటున్నాడు ప్రభు. యెరూషలేము నుండి యెరికో పట్టణము ప్రయాణమైనటువంటి వ్యక్తిని చూపిస్తుంటున్నాడు. రొట్టెల గృహమైనటువంటి దేవుడి జీవాహారమైనటువంటి దేవుని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి ఎరుకకు ప్రయాణమైనటువంటి వ్యక్తిని చూపిస్తుంటున్నాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన ప్రవేశించిందో, ఎప్పుడైతే యెరూషలేమును వదిలిపెట్టాలనుకున్నాడో, ఎప్పుడైతే యెరికో వైపుకు తన కన్నులెత్తాడో, అప్పుడే అపవాది చేత బంధించబడినవాడు. ఇక్కడ రాయబడినటువంటి ప్రభు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆయన దొంగల చేతికి చిక్కబడినటువంటి వాడై మరి ఎలాంటి స్థితిలోకి వచ్చాడు. అతని వాక్య భాగంలో రాయబడి ఉంటున్నటువంటి విషయం ఏంటంటే, అతడు దొంగల చేతికి చిక్కబడినటువంటి వాడు. మరి అతని బట్టలు దోచుకోబడ్డాయి, అతడు కొట్టబడ్డాడు, ప్రాణంతో విడిచిపోయాడు. దురాలోచన, దుష్టశక్తి ఒకని ఎదుట సరైన మార్గము కనపడుతుంది, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుంది. అది సరైన మార్గం అనుకున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు మార్గం సరైంది అనుకున్నాడు. అపవాది చేతిలో చిక్కాడు.
దురాత్మ చేతిలో చిక్కాడు. అపవాది ఎప్పుడు దొంగయు దోచుకుని వాడై ఉంటున్నాడు. కీడును నాశనం చేడు వాడై ఉంటున్నాడు. మరి నరహంతకుడై ఉంటున్నాడు. అందుకే ఆ స్థితిలో ఆ వ్యక్తిని మన ప్రభు చూపిస్తుంటున్నాడు. కొర ప్రాణంతో వదిలిపెట్టిపోయినటువంటి స్థితి, బట్టలు దోచుకున్నటువంటి స్థితి, యెరూషలేములో ఉన్నంత వరకు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి వాడు, నీతిమంతుడైన తండ్రితో ఉన్నటువంటి వాడు, ఆ సహవాసంలో ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన, దురాలోచన ప్రవేశించిందో, మరి అపవాది చేత పట్టబడి, కొట్టబడి, మరి వస్త్రహీనుడై దోచుకోబడినటువంటి వాడు. అతనికి ఉన్నటువంటి సమస్త నీతి దోచుకోబడింది. దుష్టత్వం చేత ఆవహించబడినాడు. దురాలోచన చేత ఆవహించబడినటువంటి వాడు అంతరంగము మరి మరి కలుషితమైనటువంటి అంతరంగాన్ని మనకు చూపిస్తుంటున్నాడు. దొంగ, ఆ దోపిడీదారుడు అపవాది. అపవాది చేతిలో చిక్కబడి మరి కొన ప్రాణంతో కొట్టబడి ఉంటున్నటువంటి వాడు నిర్జీవుడై ఉంటున్నాడు. జీవించుతున్న వాడే కానీ మృతుడు. ఎప్పుడైతే అపవాది చేతికి చిక్కాడో అప్పుడు అతడు మృతుడే. జీవించుతున్నాడే కానీ మృతుడే. కొన ప్రాణంతో ఉంటున్నాడు. ఇక్కడ చాలా మందికి తెలుసు. చాలా చాలా కులాలు కానీ, మతాలు కానీ, ఏ సందర్భం కానీ ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, మనిషి ఇంకా ప్రాణం పోతున్నాడంటే అతను ముట్టకూడదు. వెంటనే ఏం చేస్తారంటే చాపలు వేసి కింద బండ పెట్టేస్తారు. శవాన్ని ముట్టకూడదు. ఇక్కడ ప్రభు చూపిస్తుంటున్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి అతన్ని చూపిస్తూ, అతని ప్రక్కగా పోయినటువంటి యాజకుని, లేవిని చూపిస్తుంటున్నాడు ప్రభు. యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రం ప్రకారము చనిపోయిన శవాన్ని ముట్టకూడదు. అది అపవిత్రతకు లోనవుతారు అన్నటువంటి శాస్త్రం అది. ఇక్కడ మనకు లేవిని మరి యాజకుని ప్రభు కనపరుస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, లేవి అన్నవాడు ఎవరు? ఈ గోత్రం ఎక్కడి నుండి వచ్చింది? యాకోబుకు పుట్టినటువంటి లేయ ద్వారా పుట్టినటువంటి లేవి. ఈ లేవి పుట్టినటువంటి జబ్బుకల కలిగినటువంటి లేయ ఏమనుకుంటున్నది యాకోబుని గురించి? జబ్బుకల కలిగినటువంటి లేయ అంతవరకు యాకోబును స్పష్టంగా చూడలేకపోయిండొచ్చేమో. మరి సంపూర్ణంగా ఆయనను సంతోషంగా, ఆనందంగా యాకోబును వీక్షించలేకపోయిండొచ్చేమో. ఆ జబ్బుకల కలిగినటువంటి ఆ లేయ, దేవుడు తనకు ఒక కుమారుని అనుగ్రహించినప్పుడు అతనికి లేవి అని పేరు పెట్టుకుంటూ ప్రభు హత్తుకొనును అంటున్నది. ఆమె ఆశిస్తుంటున్నది. యాకోబు ద్వేషించాడు, లేయాను దూరం పెట్టాడు, రాహేల్ను ప్రేమించాడు. మరి రాహేల్ లేయకున్నటువంటి అనుబంధం ఏంటో, యాకోబుతో అనుసంధానం ఏంటో, ఆ ప్రేమ ఏంటో, ఆప్యాయత ఏంటో, మరి ఆమె అనుభవించినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడైనా నన్ను హత్తుకుంటాడు అంటున్నది. ఆ యొక్క లేయ యొక్క అశ్రేష్టమైనటువంటి ఆ జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయ ఆశించినటువంటి ప్రభువు అంటే యాకోబు తనని ఎప్పుడు హత్తుకొని ఉండాలి అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి లేయ ఆ ఆ యొక్క ఆ ఉద్దేశానికి అనుగుణంగా తండ్రి అయిన దేవుడు ఆ లేవి వంశాన్ని తనకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి వంశంగా, ఎల్లప్పుడూ దేవుని హత్తుకొని ఉండే వంశంగా ఆ గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఎల్లప్పుడూ మరి ఈ వర్తమానం మనకి ఎక్కడ కనిపిస్తుంది? సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. ఆ సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు మరి మొదటి అధ్యాయము 47-50 వచనాలలో మనం చూస్తాము. 18వ అధ్యాయము 1-7 వచనాలు 21వ వచనంలో చూస్తాము. అక్కడ లేవి వంశం కలిగినటువంటి ఆధిక్యత ఏంటంటే, వారికి దేవుడు ఏర్పరిచినటువంటి భూమిలో వారికి స్వాస్థ్యం దొరకలేదు. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి, అంతకంటే విలువైనటువంటి దేవునికి అర్పింపబడే ప్రతి అర్పణలో, ప్రతి కానుకలో వారికి దశమ భాగాన్ని దేవుడు నిర్ణయించినాడు. ఎందుకంటే ఎప్పుడు వారు హత్తుకొని ఉండేవారు, దేవుని సేవలో ఉండేవారు, శ్రేష్టమైన దేవుని స్వాస్థాన్ని పొందినటువంటి వారుగా లేవి వంశాలను ఏర్పరచుకున్నవాడు. అటువంటి లేవీడు ఒకడు ఆదాన పోతున్నాడు, ప్రక్కగా పోయినని వ్రాయబడి ఉంటున్నది.
ఆ దేవుని యొక్క ఆ శ్రేష్టత్వాన్ని ఆ సహవాసాన్ని కలిగినటువంటి వాడు దేవుని యొక్క ప్రేమ కార్యం జరిగించాలి అక్కడ. దేవుని పోలి నడుచుకోవాలి. ఆ ప్రభు సేవ అక్కడ జరగాలి. ఆ కొట్టబడిన వాడిని రక్షింపబడాలి. ఆ గాయపరచబడిన వానికి స్వస్థత కావాలి. ఓదార్పు కావాలి. ఇమ్మీడియేట్‌గా మరి చికిత్స కావాలి. అన్నీ గ్రహించినటువంటి లేవి మరి ఆ లేవీడు అని వదిలివేసి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. యాజకుని పరిస్థితి అదే చూపిస్తుంటున్నాడు యేసు ప్రభు. ఆ ధర్మోపదేశకునితో మాట్లాడుతూ మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి అంశము యాజకుని గురించినటువంటి జ్ఞాపకం మనకు రావాలి. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నప్పుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నప్పుడు మనకు నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయం మనం చూస్తే 5వ వచనం నుండి మనం వచన భాగం నుండి మనం చూస్తాము. సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్య మగుదుడు ఇశ్రాయేలుని గురించి చెప్తుంటున్నాడు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తం ఏమైంటున్నదో తను ఏర్పరచుకున్నటువంటి జనాంగము, ఆ వాగ్దత్త జనాంగము వాగ్దత్త దేశంలో ప్రవేశించడానికి అనువుగా వారు ఎల్లప్పుడూ ఏ జీవితంలో ఉండాలి అంటే యాజకులుగా ఉండాలి. మరి యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి, పరిశుద్ధ జనంగా ఉండాలి అన్నటువంటి దేవుని తాత్పర్యం ఉంటున్నది. ఆ ఉద్దేశంతోనే మరి యాజకులను ఏర్పాటు చేసుకున్నటువంటి విషయము అది. ఆ ప్రణాళిక లేకపోతే ఆ ఉద్దేశము ప్రభు అందరెడలా నిర్ణయించుకున్నటువంటి ఉద్దేశం, అది ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశము. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఒక్క వీరితో కాకుండా ఇశ్రాయేల్ జనానికి మాత్రమే విస్తరింపబడకుండా ప్రభువు ఏర్పరిచినటువంటి ఆ ఉద్దేశము, కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశము మనందరిలో కూడా కలిగి ఉన్నటువంటి వాస్తవాన్ని మనం ఒకసారి చూస్తాము. ఆ వాక్య భాగం మనకు కనిపిస్తున్నటువంటి వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉంటున్నారు. శ్రేష్టమైన యాజక రూపంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. అటువంటి యాజక రూపమైన జనము ఎందు నిమిత్తం ఏం చేయాలన్నటువంటి విషయం ఇక్కడ రాయబడిందంటే, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి, ఆయన యొక్క శ్రేష్టమైన ప్రేమను, కృపను, దయను, కనికరమును, శక్తిని, ఆయన ఆశ్రయకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు అని చాటించటానికి, ప్రచురం చేయటానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును ఉంటున్నారు. అంత గొప్ప విశిష్టత, ఔన్నత్యము దేవుడు కలిగి ఉండి ఏర్పరచుకున్నటువంటి ఆ జనమైనటువంటి ఆ యాజక రూపంగా అనుక్షణము జీవించాల్సినటువంటి ప్రతి వారు కూడా ఇలాంటి పరిస్థితిలో, అలాంటి స్థితిలో, అపవాది చేత చిక్కబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి వారిని గురించి, మరి ఆయన ప్రభువును గురించినటువంటి గొప్ప గుణాతిశయములను ప్రచురం చేసి రక్షణ సువార్తను ప్రకటించి వారిని వెలుగులోనికి నడిపించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి యాజకునిగా ప్రభు మనల్ని యాజకునిగా ఏర్పరచుకున్నానంటున్నాడు. అంగీకరించిన వారిని ఏర్పరచుకున్నానంటున్నాడు. ఆ యాజకునిగా నువ్వు పక్కకు తప్పిపోవటానికి వీలు లేదు. చూసి చూడనట్లు వెళ్ళిపోవటానికి లేదు. దేవుని కార్యం జరగదు. ఆ యాజకునిగా ఎప్పుడైతే నువ్వు ఆ పవిత్రమైనటువంటి ప్రజలుగా చేసుకున్నారో, ఆ పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సందర్భం అయితేనే నువ్వు అట్టి స్థితిలో ఉన్నటువంటి మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ఇష్టపడవు. ఖచ్చితంగా దేవుని నీతి నెరవేర్చబడాలి అక్కడ.
దేవుని కార్యం నెరవేర్చబడాలి, దేవుని సేవ జరగాలి. ఆ దేవుని సేవ జరగాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడినటువంటి వాడయింటే ఆ యాజకుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు. ఖచ్చితంగా అక్కడ సేవ జరిగేది. అపవాది ఆ స్థితిలో ఉన్నటువంటి మరి అపవాది చేత కొట్టబడినటువంటి, పీడింపబడినటువంటి, ఆవహించబడినటువంటి, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాని గురించినటువంటి అవగాహనతోటి చేయవలసిన ఆత్మబలం చేత చేయవలసిన కార్యం జరిగేది. కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మూడో వ్యక్తిగా ప్రభు అతనితోనూ మనతోనూ మాట్లాడుతున్నది ఎవరిని గురించి అంటే సమరయుని గురించి మాట్లాడుతుంటున్నాడు ప్రభు. అక్కడ ఒక సమరయుడు అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది విషయం ఏంటంటే, మరి సమరయులు యూదుల చేత ద్వేషింపబడినవారు. సమరయులను వారు ద్వేషిస్తారు, సంపూర్ణంగా ద్వేషిస్తారు. అటువంటి సమరయుని ఇక్కడ ప్రభు మనకు చూపిస్తుంటున్నాడు. ఈ సమరయుడు అన్నటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 48, 49 వచనాలు చూస్తాము. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము మనము 42వ వచనం నుండి వెళ్తే, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, మీరు నా మాటలు గ్రహింపుకున్నారు అంటూ ప్రభుని గూర్చి చెప్తూ, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానిందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు అంటూ ప్రభు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, 48వ వచనం చూద్దామండి. అందుకు యూదులు, నువ్వు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవై ఉన్నావు అని మేము చెప్పిన మాట నిజమే అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి చేత పంపబడినానన్నటువంటి వాస్తవాన్ని గ్రహించలేనటువంటి యూదులు యేసుక్రీస్తు ప్రభువును నువ్వు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు అంటున్నాడు. అంటే మనకు అవగాహన కలగాల్సినటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా సమరయుని ఎలాగూ యూదులు ద్వేషించేవారో అలాగే యేసు ప్రభువు కూడా యూదుల చేత తృణీకరింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు. మరి ఒక్కసారి యెషయా 53వ అధ్యాయము ఒకసారి మనం చూద్దామండి. యెషయా 53వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాము. యెషయా 53 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడి వాడును, వ్యసనాకాండ్రుగాను వ్యాధి మనం అతడిని ఎన్నిక చేయకపోతిమి. చాలండి, చాలు. యేసుక్రీస్తు ప్రభును యూదులు ఎంతగానో తృణీకరించారు. మరణానికి అప్పగించటం ద్వారా మరి ఎంత భయంకరమైన స్థితిలోనికి మరి ప్రభు ఇడవబడ్డాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆ ద్వేషించబడినటువంటి ఆ సమరయుడైన యేసుక్రీస్తు ప్రభును మరి ఆ దొంగల చేతిలో
అపవాది చేతిలో చిక్కబడినటువంటి వాడు, నడినెత్తి నుండి కొంచెమైనా లేనివాడు, పాపం చేత నింపబడినటువంటి వాడు, పచ్చి పుండ్లు పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, నూనె రాయబడలేదు, ద్రాక్షరసం పోయబడలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అతన్ని రక్షించటానికి, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని లేవనెత్తటానికి, ఆ నూనెను ద్రాక్షరసం పోయటానికి సమరయుడిగా యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఆ స్వస్థత కార్యం అన్నది యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే కలుగుతుంది. అందుకే ప్రభువును మంచి సమరయుడు అంటాము. ఆ మంచి సమరయుడు అన్న ఆ సమరయుడు అన్నదాన్ని మనం చాలాసార్లు చూస్తుంటున్నాము. చాలా రెస్టారెంట్స్లో చూస్తుంటున్నాము, మరి ఇన్స్టిట్యూషన్స్లో చూస్తుంటున్నాము. సమరయుడు, ద్వేషించబడినటువంటి సమరయుడు మరి నిషేధించిన రాయి మూలకు తలరాయి అన్నట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభు విషయంలో జరిగినట్లు మనకు ఆ వాస్తవం మనకు తెలుసు. అటువంటి ప్రభు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాడు, మరి సమరయునిగా కనిపిస్తుంటున్నాడు. కానీ జరిగించినటువంటి కార్యము ప్రజల చేత తృణీకరింపబడినటువంటి వాడైనా కూడా మరి రక్షణ కార్యం అక్కడ జరిపిస్తుంటున్నాడు. అతని పడగొట్టబడినటువంటి అతనిని మరి లేవనెత్తుంటున్నాడు, నూనె వేస్తున్నాడు, మరి ఉపచారం చేస్తుంటున్నాడు. తన గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకుల ఇంటికి నడిపించాడు. అది తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంటే ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పినాడు అంటే మనకు అందరికీ స్పష్టమే. మరి ఒకసారి మనము అవగాహనకి తెచ్చుకుంటున్నాము, అంతే, జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన గొప్ప మంచి సమరయుడని మనందరికీ తెలుసు. ఆ స్థితిలో నుండి మనం అనేక మార్లు ప్రయాణం చేయవలసినటువంటి సందర్భాలలో ఎప్పుడైనా మరి తప్పిపోతామేమో. మనము దేవుడిని ఏర్పరచుకున్నటువంటి యాజకులుగా ఉండినప్పుడు ఆ యాజకత్వం అనేటటువంటి ఆ దేవుడిచ్చిన ఆధిక్యతలోనే మనము తప్పిపోయి, ఆ క్రమంలో నుండి తప్పిపోయి దేవునికి విరోధంగా ఆయాసంగా చేసే పనులు చేయవచ్చునేమో అన్నటువంటి భావనతో ప్రభు ఇక్కడ స్పష్టంగా కనపరుస్తుంటున్నాడు. మరి అటు స్థితిలో తప్పించుకొని పోవటం కాదు, కానీ చేయవలసింది పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమతో కూడినటువంటి కార్యక్రమం, రక్షణ కార్యక్రమం అక్కడ జరగాలి. అతనికి స్వస్థత కలగాలి, అపవాది చేతిలో నుండి విడుదల పొందాలి, విమోచన కలగాలి. అది సమరయుడిగా అక్కడ వారికి కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ సమరయుడిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మరి చూడలేనటువంటి అందులుగా మరి యూదులై ఉండి ప్రభును గుర్తించలేనటువంటి స్థితిలో ప్రభును సిలువేసినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. అటు స్థితిని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు మన మధ్య ఈరోజు. అటు స్థితిలో ఉన్నటువంటి అక్కడ అంత ఉన్నత స్థితిలోనికి మనల్ని నడిపించి మనకు రక్షణ భాగ్యం ఇచ్చి మనం యాచకులుగా ఏర్పరచుకున్నటువంటి ప్రభు యాచక ధర్మం జరిగించటంలో మరి అట్టర్ ఫ్లాప్ పొందుతామేమో, సంపూర్ణంగా మరి అపజయం పాలమవుతామేమో, దేవుని నీతిని నెరవేర్చలేనటువంటి వారం అవుతామేమో. ఒక కంపాషనేట్ గ్రౌండ్స్ మీద కనీసము అయ్యో పాపము అన్నటువంటి మాట కూడా రానటువంటి పరిస్థితులలో ఆనాడే కాదు, ఈనాడు కూడా మరి సంఘమే కాదు, లోకమంతా కూడా ఉంది. అటువంటి దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని చూసి ఆనందించేవారుగా ఉంటున్నారు. ఒక హత్య జరిగినా లేక ఒక యాక్సిడెంట్ జరిగినా వెంటనే వారి సెల్ ఫోన్స్ ఓపెన్ చేసి ఫొటోస్ తీయటం ఆరంభిస్తారే కానీ వెంటనే వారికి అందవలసినటువంటి మరి చర్యను గురించినటువంటి ఆలోచన బొత్తిగా జనాలకు రావటం లేదు. మరి ఆ మనస్సు అన్నది ఎంత కఠినమయ్యే మనస్సు, ప్రేమ అన్నది ఏ కోశన లేనటువంటి ఆ దుస్థితిని మనం అనేకులలో చూస్తుంటున్నాము. ఆ దౌర్భాగ్య స్థితిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిత్య జీవం పొందాలి అంటే మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనిషిలో రావాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ పొందటానికి దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి.
దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారమైతేనే ఆ దేవుని సేవ జరుగుతుంది. ఆత్మ కలిగినటువంటి క్రీస్తు ఆత్మ కలిగినటువంటి సేవ, ఆ మిషన్ అన్నది చాలా గొప్ప మార్పును కలుగజేస్తుంది. జనాలలో, జీవితాలలో గొప్ప మార్పును కలుగజేస్తుంది. అంధకారంగా ఉన్నటువంటి జీవితాలకు వెలుగును వెలుగు మార్గంలోనికి పయనింపచేస్తుంది. రక్షకుడైన యేసు వద్దకు నడిపించేటటువంటి కార్యం అవుతుంది. అందుకే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమకు ఉన్నటువంటి విశిష్టత మరి ఇంకా దేనికి లేదన్నటువంటి వాస్తవం మనకు తెలుసు. ప్రేమ అన్నిటి తాలుకుంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని సహిస్తుంది. మరి అంత గొప్ప ప్రేమను గురించినటువంటి విశిష్టత మనందరికీ బాగా తెలుసు. అటువంటి ప్రేమ కలిగినటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే ప్రభు యొక్క ఆత్మ కలిగినటువంటి స్థితి. మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అపోస్తుల కార్యములు వెంటనే చేసేస్తానండి, అయిపోయింది టైం. అపోస్తుల కార్యములు మనం చూస్తుంటున్నాము 6-7 అధ్యాయాలలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి విస్తారంగా దేవుని సేవ ప్రబలిపోతున్నటువంటి సమయంలో అక్కడ జరుగుతున్న సేవలో ఆటంకం ఏర్పడినప్పుడు మరి పేతురు, యోహాను చెప్పినటువంటి విషయం ఏంటంటే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయంలో మరి అక్కడ సేవా తత్పరత కలిగినటువంటి విషయం చూస్తుంటున్నాము. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. వాక్య పరిచయం చేయటానికి, మరి విస్తారమైనటువంటి దేవుని కార్యక్రమాలు చేయటానికి ఆటంకం కలుగుతూ ఉన్నప్పుడు 8 మందిని ఏర్పరచుకోమని చెప్పినప్పుడు అక్కడ వారు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారుగా మరి కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అందులో స్టెఫను మనం చూస్తే, మరి 8వ వచనంలో చూస్తే, స్టెఫను కృపతోను బలంతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. గొప్ప శక్తి పొందిన వాడు, దేవుని ఆత్మ పొందినటువంటి ఈ స్టెఫను మనం చూస్తుంటున్నాము. ఈ స్టెఫను మరి దేవుని యొక్క వ్యతిరేకుల చేత పట్టబడినప్పుడు మనం కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొత్తము దృశ్యరూపకంగా అబ్రహాం ఏర్పరచుకున్నటువంటి దీనము నుండి మొత్తం సమస్తము కూడా అక్కడ స్టెఫను వారితో విరోధులతో మాట్లాడుతున్నటువంటి విషయము. వారు అత్యాగ్రహం తెచ్చుకున్నటువంటి సమయంలో మరి పరిశుద్ధాత్మ మహిమ చేత యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచినటువంటి స్టెఫను ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచిటయు చూచుచున్నానని చెప్తుంటున్నాడు. అంత గొప్ప శక్తి కల ఆత్మ బలం కలిగినటువంటి, ఆత్మశుద్ధి కలిగినటువంటి స్టెఫన్ ఇక్కడ చూస్తుంటున్నాము. పరిశుద్ధాత్మతో నిండిన వాడే దేవుని చూస్తున్నటువంటి స్టెఫన్ చూస్తుంటున్నాము. ఆయన ఎంత గొప్ప దేవుని యొక్క కృప చేత నిండిన వాడే, ప్రేమ చేత నింపబడిన వాడే, గొప్ప ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యములు. అంతేకాదు అపోస్తుల కార్యములలో అపోస్తుల ద్వారా జరిగించిన అనేక కార్యాలు జరిగి చూస్తుంటున్నాము, అద్భుత కార్యాలు చూస్తుంటున్నాము. అంటే ప్రభు సేవ నిమిత్తము వారు ఎంత భయంకరమైనటువంటి జీవితంలోనికి కొనసాగినారు మనం చూస్తుంటున్నాము. మరి అది ఎప్పుడు సాధ్యమైందంటే, మరి దేవుని ప్రేమ చేత, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారుగా, దేవుని ప్రేమించినటువంటి వారుగా తమ జీవితాలలో ముందుకు సాగినటువంటి విషయం. ఎప్పుడైతే మిషనరీస్ మన దేశంలో ప్రవేశించారో వారు చూపిన ప్రేమ అమితమైంది. ప్రజలకు అవసరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, కాలేజెస్, మరి హాస్టల్స్ చేసినటువంటి కార్యం అంతా ఇంత కాదు. అంత గొప్ప దేవుని సేవ జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు మరి అటువంటి సేవ నిమిత్తం జరగాలన్నటువంటి నిమిత్తము, అటువంటి సేవ ద్వారా, అటువంటి ఆ ప్రేమంచట ద్వారా నిత్య జీవము పొందుతారన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు మన మధ్య ఉంచడానికి కారణం ఏంటంటే, ఇలాంటి విషయాలలో మనం విస్మరిస్తుంటున్నామేమో, మరి నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో, జరగవలసిన కార్యాన్ని జరిపించలేకపోతుంటున్నామేమో, చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటున్నామేమో. ప్రభు ఈరోజు మనతో హెచ్చరిస్తున్నటువంటి విషయం ఇదే. మరి ప్రభు మన నుండి కోరుకున్నటువంటి విషయం ఇదే. కాబట్టి ప్రభు యొక్క ఆ నిబంధన,
ఆ కొత్త నిబంధన, నిత్య నిబంధన మరి ఇవ్వటానికి అంత శ్రమ పడినటువంటి ప్రభు నిమిత్తము ఈరోజు ప్రభు ఏర్పరచుకున్న వారందరూ కూడా ప్రభు మార్గంలో మరి నడుస్తున్న వారందరూ కూడా ఆ ప్రభు సేవ నిమిత్తము ప్రభు యొక్క ఆత్మచేత నింపబడిన వారుగా తమ జీవితాలలో ముందుకు సాగాలని యేసు ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడి యొక్క కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మంచి సమరయుడు యాజకునికి, లేవీయునికి వాళ్ళకున్న కారణాలు వారికి ఉండవచ్చును గాక. అయితే మంచి సమరయుడు ఎందుకు స్పందించాడు? తోటి మానవుడు ఇబ్బందిలో ఉన్నాడు, మాత్రమే మంచి సమరయుని దృష్టికి వచ్చింది. ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించవలెను. దొంగల చేతిలో చిక్కి కొన ప్రాణముతో విడిచిపెట్టబడిన వాడు తోటి మానవుడు. మానవత్వపు సహజ ధర్మమును పాటించాడు. అందుకే మన ప్రభుల వారు మంచి సమరయుని పోలి గుర్తింపు పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా మనకున్న కారణాలు అనేకములు కావచ్చు. ఎన్ని మారులో తప్పిపోతున్నారు అని కావచ్చు, ఆత్మను పొందుకొని ఆత్మను విడిచిపెట్టి తృణీకరించి లోకం వైపు తిరిగిపోతున్నారని కావచ్చు. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కేవలము తోటి మానవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి నశింపక, మనము నశించేవారము, మనము కృషించేవారము, మన గమ్యము నరకము. ప్రభుల వారు దేవకుమారుడు ఎందుకు పంపించాడు? దేవుడు ఆయనను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము నశించిపోతున్న లోకము, కుళ్ళిపోయిన లోకము, చెడిపోయిన లోకము, పాడైపోయిన లోకము, భ్రష్టత్వముతో నిండిపోయిన లోకము. అయితే తృణీకరించలేదు, నశింపకూడదు అనుకున్నాడు. మానవాళి సమస్తము, ప్రతి మనుషుణ్ణి నశింపకూడదు అనుకున్నాడు. నిత్య జీవము ఇష్ట ద్వారా దేవుని ఇంటిలో చేర్చాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా వాక్యము అందించిన అమ్మగారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు అమ్మ. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా క్లుప్తంగా? పరిశుద్ధుడైన నీకే స్తోత్రం ప్రభు, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభు, నీకే మహిమ. వివరించిన వాక్యం బట్టి నైనా నీకే స్తోత్రం. ఒక మంచి సమరయుని వల్లే ప్రభు మీ ఉండాలంటే, మొట్టమొదటిగా అటువంటి పరిచర్య చేయాలంటే నీ ఆత్మతో నింపబడితే కానీ అటువంటి సేవా పరిచర్య మేము చేయలేము ప్రభు అని నీ మాట స్పష్టంగా వివరించి ఉన్నారు. నైనా నీకు స్తోత్రం అయ్యా. అట్నైనా నిస్వార్థమైన పరిచర్య నాయనా ప్రభు, నీకు మహిమ గల ప్రభు అయినా నాయన, అటువంటి హెల్పింగ్ నేచర్ నాయన ప్రభు, అటువంటి పరిచర్య నాయన చేయటానికి నీ ఆత్మతో ఇంకా బహుబలంగా మీట్లో ఉన్న మా అందరినీ కూడా నింపండి. నాయనా నీకు స్తోత్రం ప్రభు, నీకు వందన. వాక్యం వివరించిన నీ దాసురాలను, వీటిని నడిపిస్తున్న నీ దాసులను, వీటిలో ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని దీవించమని, నీ ఆత్మతో నింపి నడిపించమని, నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ ఈ గొప్ప ప్రార్థన నీ పాద సంధి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తెలుగు సభ ఇంతటితో ముగించుకున్నాము. హిందీ సభలోనికి వెళ్దాము. అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడేండును కాక. ఆమేన్. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతటితో తెలుగు సభ ముగించుకొని హిందీ సభలోనికి వెళ్తున్నాము.